తెలంగాణ రాష్ట్ర సర్కారు రాజీవ్ వికాస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులందరినీ జగిత్యాల మున్సిపల్ ఆధ్వర్యంలో ఈరోజు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. అసలు జగిత్యాల మున్సిపల్ ఆధ్వర్యంలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, అసలు ఇంటర్వ్యూలు ఏ విధంగా కొనసాగుతున్నాయని మున్సిపల్ కమిషనర్ స్పందన ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అసలు జగిత్యాల పట్టణంలో రాజీవ్ వికాస్ కింద ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, అసలు ఏ విధంగా ఈరోజు ఇంటర్వ్యూ కొనసాగుతుంది? మొత్తం దరఖాస్తుదారులు ఆన్లైన్లో వచ్చినటువంటి రిజిస్ట్రేషన్స్ ప్రకారం చూస్తే మనకు 6,143 ఉండడం జరిగింది. అందులో ఈ 50,000 యూనిట్లను మినహాయించి మిగతా ఉన్న వాళ్ళు 5,600 ఎవరైతే లిస్ట్ ఉందో ఆ 5,600 లిస్ట్ని ప్రాపర్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మనము ఏ అయితే బ్యాంకులలో వాళ్ళు పెట్టుకున్నారో వాళ్ళన్నిటి బ్యాంక్స్కి కూడా ఆ లిస్ట్ అనేది పంపించడం జరిగింది. అయితే వీళ్ళకి ఇంటర్వ్యూస్ ఎందుకు మనం డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఇక్కడ తీసుకున్నాము అని అంటే కొన్ని ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అవసరం ఉన్న వాటికి, అంటే ఆటోస్ కానీ 3-వీలర్ కానీ పెట్టుకున్న వాళ్ళకి నిజంగా లైసెన్స్ ఉందా లేదా అని కన్ఫర్మేషన్ చేసుకోవడం కోసం, అంతేకాకుండా ప్రొఫెషనల్ ఏవైతే ఉన్నాయో టైలరింగ్ కానీ అట్లాంటివి పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉందా అట్లాంటివి వెరిఫై చేయడం కోసం, మిగతావి ఏవైతే బేసిక్ కొన్ని ఉన్నాయో మనము అట్లాంటి షాప్స్కి మాత్రం వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అవన్నీ మనం ఒకటి నోట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇదివరకే దరఖాస్తులు ఇచ్చి ఉన్నారు. అయితే వాళ్ళు ఏవైనా మిస్డ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అది కూడా మనం ఇవ్వమని చెప్పినాం. వాళ్ళకు ఒక ఆపర్చునిటీ కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. ఈ 5,600 అప్లికేషన్స్లో కూడా ఎక్కువగా మనకు అప్లికేషన్స్ వచ్చింది బీసీ కార్పొరేషన్ దానికి సంబంధించిన వాళ్ళు. అందుకే ఈరోజు మీరు చూస్తున్నటువంటి సంఖ్య కూడా దాని కారణంగానే ఉంది. అంటే 2 రోజులుగా మీరు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. నిన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇలా చేశారు. ఈరోజు బీసీ కార్పొరేషన్. అసలు ఈ కార్పొరేషన్కి సంబంధించిన అధికారులు కూడా రాకపోవడం, ఇటు బ్యాంకర్లు కూడా లేకపోవడం, మీరు ఎట్లా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు? ఈ బ్యాంకర్లు లేకుండా వాళ్ళ దరఖాస్తుదారులకు ఎలాంటి హామీ ఇస్తారు మీరు? అయితే ఒక్కటండి, బ్యాంకర్స్ రిప్రజెంటేటివ్స్కి మనం ఆల్రెడీ అడగడం జరిగింది. అయితే వాళ్ళు తక్కువ ఒక 200-300 అప్లికెంట్స్ ఉంటే దే ఆర్ అలాటింగ్ రిప్రజెంటేటివ్స్. కానీ ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి, ఏంటంటే రిటర్న్ కన్సెంట్ తీసుకుంటున్నాం మనం బ్యాంక్స్ నుంచి. అంటే పలానా వాళ్ళకి ఉందా లేదా అనేది మనము ఎవరికైతే వీళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాం మీరు బ్యాంక్ కన్సెంట్ ఇస్తారా లేదా అని రాతపూర్వకంగా ఇవ్వమని చెప్పినాం. ఎందుకంటే వేల కొలది అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరిని వాళ్ళు నేరుగా వాళ్ళు మాట్లాడే అవకాశం వాళ్ళకి లభించకపోవచ్చు. కాబట్టి ఆ యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి హామీ మీద రిటర్న్గా మేము కన్సెంట్ ఇస్తామన్నటువంటి హామీ మీద మనం బ్యాంకర్స్ రిప్రజెంటేటివ్స్ ఇక్కడ లేరు అంతేగాని ఇంకేం లేదు. మీరు గమనించవచ్చు, జిల్లాలో వేరే దగ్గరలో ఎక్కడైతే తక్కువ సంఖ్యలో అప్లికేషన్స్ ఉన్నారో అక్కడ రిప్రజెంటేటివ్స్ అవైలబుల్గా ఉన్నారు. నాట్ ఓన్లీ దట్, కార్పొరేషన్ రిప్రజెంటేటివ్స్ కూడా మనకు అలాట్ చేసిన దానికి ఇక్కడ ఉన్నటువంటి దరఖాస్తుదారుల సంఖ్య ఎక్కువ ఉండడంతో మున్సిపల్ సిబ్బందిలో ఎవరైతే గెజిటెడ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని రిప్రజెంటేటివ్స్ని కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందుకు నడవడం జరుగుతుంది. అయితే ఇది కేవలం మండల్ కమిటీ మాత్రమే. ఆఫ్టర్ ఫైనలైజేషన్ తర్వాత మళ్ళీ డిస్ట్రిక్ట్ కమిటీకి వెళ్తాం. అక్కడ మళ్ళీ మనకు వివిధ కార్పొరేషన్స్కి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ కనిపిస్తారు. సో ఇక్కడ నమ్మకం కోల్పోయి అట్లాంటి అవకాశానికి అయితే స్కోప్ అయితే ఏం లేదు. చేసినంత వరకు పారదర్శకంగానే నిర్వహించి లిస్ట్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క బ్యాంకుకు ఎంతమంది లబ్ధిదారులు ఈ దరఖాస్తుదారులు వెళ్ళే అవకాశం ఉంటుంది? అసలు ఒక్కొక్క బ్యాంకులో ఎంతమందికి ఈ స్కీమ్ వర్తిస్తుంది? అసలు బ్యాంక్ వైజ్ మీరు కూడా ఇంతవరకు కూడా మున్సిపల్ నుంచి ఈ దరఖాస్తులు బ్యాంకర్లకు చేరలేవని చెప్పేసి కూడా బ్యాంకర్లు అంటున్నారు. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ వచ్చి వేల సంఖ్యలో ఉన్న దరఖాస్తుదారులను మేము ఎలా విధంగా ఇంటర్వ్యూ చేస్తామని చెప్పేసి కూడా వెనుదిరిగినారని చెప్పి మాకున్న సమాచారం వరకు తెలుస్తుంది. మీరేమంటారు? లేదు, చాలా ఇది నిజంగా ఇది అసలు కరెక్ట్ స్టేట్మెంట్ కాదండి. 5,463 అప్లికేషన్స్ మేము ఆల్రెడీ బ్యాంక్స్కి అన్ని రకాల బ్యాంక్స్కి పంపడం అనేది జరిగింది. అయితే మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకు వచ్చింది అని అంటే ఫస్ట్ సిబిల్ స్కోర్ ప్రధానం అని చెప్పినారు. సో ఇంతమందికి సిబిల్ స్కోర్ వాళ్ళు జనరేట్ చేయలేదు. అయితే అది అప్రధానం అని చెప్పిన తర్వాత మనమేమనుకున్నామంటే ఇంటర్వ్యూస్ ప్రాసెస్ అనేది కొనసాగిస్తాము, ఈ గ్యాప్లో బ్యాంక్ కన్సెంట్ రిటర్న్గా తీసుకుంటామని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. వాళ్ళ ఎల్డీఎంతో కూడా మేము ఈ విషయం డిస్కస్ చేయడం జరిగింది. జిల్లా అధికారులకు కూడా ఈ విషయం తెలుసు. సో ఇక్కడ వాళ్ళు చెప్పే దాంట్లో మేము కోఆర్డినేషన్ తోటి పని చేసుకుంటున్నాం. అట్లాంటి ఇష్యూస్ అయితే ఏం లేవు. అంటే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలు చేసి తర్వాత దరఖాస్తు అన్ని బ్యాంకర్లకు పంపిస్తారు, మళ్ళీ ఒకసారి వాళ్ళు బ్యాంకర్లు ఇంటర్వ్యూలు అట్లాంటివి ఏమన్నా చేస్తారా? మరి లబ్ధిదారుడు అసలు ఫైనల్గా ఏ విధంగా ఎంపిక అవుతారు అది బ్యాంకర్స్ అనేది రిటర్న్లో కన్సెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ లిస్ట్ మండల్ కమిటీ మేము అందరం కూర్చొని ఫైనల్ చేసిన లిస్ట్ డిస్ట్రిక్ట్ కమిటీ ఇస్తారు. దే విల్ టేక్ ద ఫైనల్ డిసిషన్. బ్యాంకర్ల ద్వారా కూడా ఈ లిస్ట్ అనేది ఫైనల్ చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. దాదాపుగా 5,000 పైగా మున్సిపల్ దరఖాస్తుదారులందరూ దరఖాస్తు చేసుకున్నారని చెప్తున్నారు. ఈ గత 2 రోజులుగా ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లకు సంబంధించిన దరఖాస్తులతో పాటు ఈబీసీ కూడా దరఖాస్తుదారులు అందరికీ కూడా ఇంటర్వ్యూలు కొనసాగుతున్నాయి. కాకపోతే ఇది ఇంటర్వ్యూలు అని చెప్పుకోకుండా ఇంటర్వ్యూ అని కూడా అనుకోకూడదు. ఎందుకంటే కేవలం దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకున్న వాటిని మున్సిపల్ అధికారులు వాటిని పరిశీలించి తదుపరి కూడా మళ్ళీ బ్యాంకర్లకు పంపించడం జరుగుతుంది. బ్యాంకర్లు
వాటిని వెరిఫై చేసి సంబంధిత వాళ్లకు తగ్గట్టుగా సంఖ్యను ఎంత మందికి లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతుందో అనేది వాటిపై చూసి వాటిని బ్యాంకర్లు సరిచేస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూలో బ్యాంకర్లు లేకపోవడం మరియు అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ సంబంధించిన అధికారులు కూడా లేకపోవడంతో దరఖాస్తుదారులందరూ కూడా కొంత మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కానీ ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న 5,000 పైగా ఉన్న దరఖాస్తుదారులందరికీ లబ్ధి చేకూరాలని చెప్పేసి ఆశిస్తున్నారు. ఇప్పటికీ ఈ దరఖాస్తులన్నీ వీటిని పరిశీలించి వాటిని తదుపరి బ్యాంకులకు పంపిస్తామని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ మనకు మీడియా ద్వారా తెలియజేస్తారు. జగిత్యాల నుంచి హరికృష్ణ, మైత్రి న్యూస్.